ఓ హాయ్ ఫ్రెండ్స్, హలో అందరికి నమస్కారం. ఈ వీడియోలో 5G వల్ల లాభాలేంటి తెలుసుకుందాం. 5G అంటే ఏమిటి? 5G నెట్వర్క్ ఏ విధంగా ఉపయోగపడుతుంది మానవులకు అనే వీడియోలో తెలుసుకుందాం. 5G అంటే నెక్స్ట్ సెల్యులర్లో రాబోతున్న నెక్స్ట్ జనరేషన్ అని అర్థం. 5G అంటే 5Gలో జీ అంటే జనరేషన్ అని అర్థం. ఫస్ట్ మనకు 1G ఉండేది. ఈ 1G జపాన్ దేశంలో 1979లో వచ్చింది. ఈ 1G మొబైల్ ఏ విధంగా అంటే ఓన్లీ ఫోన్ కాల్స్ మాట్లాడడం కోసం మాత్రమే 1G ఉపయోగపడేది. నెక్స్ట్ 2G 1991లో ఫిన్లాండ్లో ఫోన్ కాల్స్తో పాటు మెసేజ్లు కూడా పంపించుకోవచ్చు అనే స్పెషల్తో ఈ ఫీచర్తో రావడం జరిగింది. నెక్స్ట్ 2001లో 3G మొబైల్స్ వచ్చాయి. ఇంటర్నెట్ను కూడా మొబైల్లో ఉపయోగించుకోవచ్చు అనే స్పెషల్తో రావడం జరిగింది. తర్వాత 4G. ఈ 4G అనేది ఏమాత్రం స్పెషల్ కాకుండా ఓన్లీ డేటాని స్పీడ్గా పెంచడం దృష్టిలో పెట్టుకొని ఓన్లీ డేటాని ఇంకా స్పీడ్గా అంటే యూట్యూబ్లో మనం 3G కూడా ఉన్నప్పుడు అప్పుడు బఫరింగ్ అనేది వచ్చేది. యూట్యూబ్లో వీడియో చూస్తే కానీ ఒక మూవీ డౌన్లోడ్ చేసుకోవాలన్నా కానీ బఫరింగ్ అని వచ్చేది. కానీ 4Gలో ఆ విధంగా బఫరింగ్ అనేవి ఏవి లేవు. ఓన్లీ హై స్పీడ్ డేటాతో వెంబడే ఆ వీడియో ప్లే కావడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు నెక్స్ట్ 2022 నాటికి 5G నెట్వర్క్ని మన దేశంలో లాంచ్ చేయడం జరుగుతుంది. ఈ 5G నెట్వర్క్ని లాంచ్ చేయడం కోసం ఎయిర్టెల్, జియో, వోడాఫోన్ ఈ 3 కంపెనీలు కూడా పోటీ పడుతున్నాయి. ఇక 6G కోసం అయితే ఏకంగా సామ్సంగ్ ఆలోచనలే చేస్తుంది. ముందు 5G నెట్వర్క్ గురించి తెలుసుకుందాం. ఈ 5G నెట్వర్క్ వీడియో మేము తీయడం జరిగింది. ఆ వీడియోని ఒకసారి మీరు చూడండి ఎలా ఉండబోతుంది. ఫోటో పంపిరా. ఏ ఫోటో ఆ ఫోటో పంపించిన వచ్చింది. వంశీ మూవీస్ మారా నీ దాంట్లో చూడరా. 4G ఫోన్ రా నాది. ఎన్ని నిమిషాలు పడుతుంది నీ దాంట్లో డౌన్లోడ్కి? 6 నిమిషాల నుంచి 10 నిమిషాలు పడుతుంది. నాది 5G కాబట్టి ఒక 3 నుంచి 4 సెకండ్లలో సినిమా డౌన్లోడ్ అయిపోతుంది. చూద్దాం నీ దాంట్లో. లైట్స్ ఆఫ్ చేయలే, మొబైల్ నుంచి ఆఫ్ చేద్దాం. లైట్స్ ఆఫ్. ఫ్రెండ్స్, 5G నెట్వర్క్ ఆల్రెడీ ప్రపంచంలో 34 దేశాల పైన ఆల్రెడీ ప్రవేశించింది. మన భారత్లో కూడా 5G నెట్వర్క్ ప్రవేశించిన తర్వాత 4G నెట్వర్క్ లాగా ఒక సిటీకి ఒక టవర్ లాగా ఈ విధంగా ఉండదు. ఒక వీధికి ఒక చిన్న చిన్న టవర్లు లాగా, ఒక యాంటీనా లాగా, నోట లాగా అమర్చాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ 4G నెట్వర్క్ వేవ్స్ ఏమో చాలా పెద్దవిగా ఉంటాయి, చాలా దూరం ప్రయాణించగలుగుతాయి. బిల్డింగ్లు, చెట్లు ఇవి బ్లాక్ చేయవు. 5G నెట్వర్క్ వేవ్స్ చాలా చిన్నవిగా ఉంటాయి, చాలా తక్కువ దూరం ప్రయాణించగలుగుతాయి. ఓకే ఫ్రెండ్స్, వీడియో చూశారు కదా. మరింత సమాచారాన్ని మనం తెలుసుకుందాం. 5G నెట్వర్క్ అంటే 4G కన్నా ఇంకా హై స్పీడ్ డేటాతోని 5G నెట్వర్క్ రాబోతుంది. 5G నెట్వర్క్లో 4G నెట్వర్క్లో అయితే ఒక మూవీ డౌన్లోడ్ చేయడానికి ఒక 6 మినిట్స్ నుంచి 10 మినిట్స్ పడుతుంది.
కానీ ఒక 5G నెట్వర్క్ వచ్చిన తర్వాత ఒక మూవీ డౌన్లోడ్ చేయాలంటే 3.4 నుండి 4 సెకండ్స్లలో, అంటే ఓన్లీ 4 సెకండ్స్లలో మూవీ డౌన్లోడ్ అయిపోతుంది. అదేవిధంగా మనం ఎలక్ట్రానిక్ IoT ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఈ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటే మనం హోమ్లో ఉన్నటువంటి మిగతా ఆఫీస్లో షాప్స్లలో ఎక్కడైనా సరే ఎలక్ట్రానిక్స్ని మనం మన మొబైల్ ద్వారానే కంట్రోల్ చేయొచ్చు. అంటే మనం ఇంట్లో లేకున్నా కానీ వేరే దగ్గరికి వెళ్ళినా కానీ ఇంట్లో ఉన్నటువంటి ఎలక్ట్రానిక్స్ అన్ని వస్తువులను కూడా మనం ఫోన్లో ఉండి లైట్స్ ఆఫ్ చేయడం, ఆన్ చేయడం, అదేవిధంగా టీవీస్ ఆన్ చేయడం, ఆఫ్ చేయడం, ఎలక్ట్రానిక్స్ అన్నీ కూడా మన కంట్రోల్లో ఉంచుకోవచ్చు. అదేవిధంగా 5G నెట్వర్క్ ద్వారా వ్యవసాయంలో, వ్యాపారంలో, వైద్యంలో చాలా అభివృద్ధి వస్తుంది. అదేవిధంగా సెల్ఫ్ డ్రైవింగ్ కూడా వస్తుంది. కార్స్ ఎలక్ట్రానిక్స్తో నడవడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మేము మాత్రం లాభాలు మాత్రమే చూపించాం. మీరు కానీ సపోర్ట్ చేస్తే, ఈ వీడియోకి మీరు కానీ సపోర్ట్ చేస్తే మరింత సమాచారాన్ని మీకు తెలియజేస్తాం. అలాగే లాభాలతో పాటు నష్టాలు ఎలా ఉపయోగపడుతుంది, ఏ విధంగా 5G రాబోతుంది అనేది మేము చూపిస్తాం. ఈ వీడియో మాత్రం మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ప్లీజ్ కామెంట్ చేయండి. మీరు లైక్ చేస్తే మాకు ఏమర్థమవుతుందంటే ఈ వీడియో నచ్చింది కాబట్టి లైక్ చేశారు, మరిన్ని వీడియోస్ ఇలాంటివి చేయొచ్చు అనే మాకు ఒక ఆలోచన కలుగుతుంది.